ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ. అందరికీ నమస్కారం. మాఘపురాణం 10వ అధ్యాయం. వ్యాఖ్యాత మీ రాధమ్మ. ఈ అధ్యాయమునందు మృగశృంగుని వివాహము అనగా మనకి సుమారుగా ఒక 4-5 రోజుల నుంచి ఈ మృగశృంగుని యొక్క వృత్తాంతమే జరుగుతూ వస్తున్నది. ఈ కథ అంతా మనం 3-4 సార్లు తిరిగి తరచి చూసి ఉన్నాము. ఈ మృగశృంగును వివాహము గురించి దిలీప మహేజునకు వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతి నైజము. ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామస్మరణ యందు ఆసక్తి కలవాడయ్యను. అతనికి 5 సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువవేసిరి. అచట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననలు పొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానం ఆచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉండెను. ఇది మనము మొట్టమొదట కథలోనే మనం చెప్పుకున్నాము కదండి. దిలీప మహారాజుకి ఈ వశిష్ఠుల వారు గురుతుల్యులు. అక్కడే ఈయన విద్యను అభ్యసించారు. ఆయన దగ్గరకు వెళ్ళి ఈ కథని వశిష్ఠుల వారు చెప్పగా ఈయన విన్నారు, దిలీప మహారాజు. అది మొట్టమొదటలో ఈ మృగశృంగుడు చిన్నప్పటి నుంచి కూడా హరినామస్మరణ యందు ఆసక్తి కలవాడై ఆ తర్వాత గురుకులంలో వేసిన తర్వాత అక్కడ అన్ని శాస్త్రములన్నిటినీ శ్రద్ధగా నేర్చుకొని అధ్యాపకుల మన్ననలను పొంది మంచి పాండిత్యం సంపాదించిన తర్వాత తల్లిదండ్రులు దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత దేశాటనకు వెళతాను అని తల్లిదండ్రుల్ని అడిగితే వారు పంపిస్తే అప్పుడు పుణ్యనదులలో స్నానం చేస్తూ అలా నర్మదా నదీ తీరానికి వెళతాడు. వెళ్ళి అక్కడ మాఘమాసం స్నానాలు చేస్తూ ఆ నర్మదా నదిలో స్నానం చేస్తూ 3 సంవత్సరములు అక్కడే ఉండిపోతాడు. 3 సంవత్సరాలు ఆ నర్మదా నదీ తీరంలో స్నానాలు ఆచరిస్తూ తపస్సు చేస్తూ ఆ దైవనామస్మరణతోనే ఉంటాడు. అప్పుడు శ్రీ విష్ణువు కూడా, శ్రీ మహావిష్ణువు కూడా నీ యందు గాఢానురాగము నాకు కలుగుచున్నది అని ఈ మృగశృంగుణ్ణి చూస్తూ అంటాడు. ఆయన ప్రత్యక్షమై తపస్సు చేస్తాడు కదా 3 సంవత్సరములు. మరి ఆ విధంగా ఆయన మాఘమాసాల్లోనే కాకుండా నర్మదా నదీ తీరంలో ఉండి అనేక వత్సరములు ఆ నదీ స్నానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నీ యందు గాఢానురాగము నాకు కలిగి ఉన్నది అన్నాడు. అంటే అతని ఎంత జన్మ చరితార్థమైనదో మనం ఊహించుకోవచ్చును. మరి కుమారుడు దేశాటన పూర్తి చేసిన తరువాత అతని తల్లిదండ్రులు మంచి అమ్మాయిని చూసి వివాహం చేద్దామని నిశ్చయించుకుంటారు కదా. మరి మృగశృంగుడు కూడా తాను ఆ సుశీల అనే అమ్మాయిని ఇష్టపడతాడు కాబట్టి ఆమెనే వివాహం చేసుకుందామని మనస్సులో నిశ్చయం చేసుకుంటాడు. తల్లిదండ్రులు ఆ సుశీలనే చెప్తారు, ఆ అమ్మాయిని ఇతను కూడా ఇష్టపడతాడు. ఆ విధంగా మనోనిశ్చయము తల్లిదండ్రులకు తెలుపగా ఆ అమ్మాయిని చేసుకుంటానని చెప్పగా కుమారుని ఇష్ట ప్రకారంగానే ఒక మంచి ముహూర్తమున ఆ సుశీలకు ఇచ్చి వివాహము ఘనంగా చేస్తారు. ఈ క్రమంలో మనం నిన్నటి కథలో కూడా వారిని కాపాడటం, ప్రాణభిక్ష ఆ యమధర్మరాజు నుంచి తెచ్చుకోవడం, ఆ అమ్మాయిని మిగతా వారిద్దరి స్నేహితురాండ్రిని కూడా బ్రతికించడం, ఇవన్నీ మనం 2-3 రోజుల కథ నుంచి మనం వింటూనే ఉన్నాం. ఈ విధంగా ఆ సుశీలకిచ్చి వైభవంగా వివాహం చేసిన తరువాత ఆ అమ్మాయి ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు కదా, సుశీలకు ఉన్న స్నేహితురాళ్ళు ఇద్దరు కూడా, వారిద్దరూ కూడా వచ్చి ఏమని చెప్తున్నారు, మృగశృంగుని చూసి
వారిని కూడా వివాహం చేసుకోమంటున్నారు. సుశీలను ఎలా పెండ్లి చేసుకున్నావో మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడుము అని చెప్తూ ఉన్నారు. అప్పుడు మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లాడినట్టే మమ్ము కూడా పెండ్లాడుము అని ఆ ఆడపడుచులు పట్టుబట్టినారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా వారు అదే సమాధానంగా, సుశీలను ఎట్లా పెండ్లాడారో మమ్ము కూడా పెండ్లాడమని అట్లాగే గట్టిగా అడుగుతూ వస్తూ ఉన్నారు. కానీ మరి మృగశృంగుడు బ్రాహ్మణోత్తముడు కదా, భగవద్భక్తుడు, మరి ఎలా చేసుకుంటాడు, బహుభార్యత్వం ఎట్లా సంభవిస్తుంది అని అతను, మరి ఒక్క భార్యే కదా, ఇద్దరు భార్యలు ఎలా ఉంటారు, అది కరెక్ట్ కాదు కదా, తప్పు కదా అని మృగశృంగుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ ఆ ఇద్దరు యువతులు ఏమి అంటున్నారు అంటే, పురుషుడు వివాహం చేసుకొనుటకు, ఇద్దరు 2 వివాహములు చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా. మరి దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునికి 8 భార్యలు, మరి అసలు సరాసరి పరమేశ్వరునికి అయితే గంగా గౌరీ ఇద్దరు కదా. మరి వారికి లేని అభ్యంతరము నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టారు. మరి మృగశృంగుడి సమాధానం ఏమీ చెప్పలేకపోవడం వల్ల వివాహపు వేడుకలకు వచ్చిన వారందరూ కూడా, బంధుగణం అంతా కూడా ఏం చేస్తారు అంటే, వారిద్దరూ ఇష్టపడుతున్నారు కదా చేసుకోమని బంధువులు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఆ ఆడపిల్లలు ఇద్దరూ కూడా దుఃఖిస్తూ ఉంటారు, ఇతను చేసుకోను అంటే. సరే, అటు బంధువులు చేసుకోమంటున్నారు, అటు వాళ్ళు దుఃఖిస్తున్నారు అని ఇతనికి అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బంధువులు ఏమంటారంటే, వారిద్దరూ అలా దుఃఖిస్తూ ఉంటారు కదా, ఏడుస్తూ ఉంటున్నారు, నీకు అది జయము కాదు, నీకు శుభమేమీ జరగదు ఇద్దరు ఆడపిల్లలు అలా ఏడుస్తూ ఉంటే అని. మన చుట్టూ అనేక రకమైన ఇటువంటి వివాహాలు చాలా జరుగుతూ ఉన్నాయి అని బంధుగణం అంతా కూడా అతనికి బాసటగా నిలిచారు. మరి ఆ బంధుగణం యొక్క బాసట, మిగతా పెద్దలందరి యొక్క అభిప్రాయంతో మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా సుశీలతో పాటు వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరించగా, అప్పుడు దిలీప మహారాజుకి మరి ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తాయి కదా. ఆయనేమన్నారంటే, మహర్షి, ఎన్ని వివాహములు అసలు చేసుకోవచ్చు ఒక మనిషి? వాటి వివరాలు నాకు తెలియచేయి, నన్ను సంతృప్తిని చెయ్యండి. వివాహములు ఎన్ని, అవి ఎన్ని రకములు అని ఈ దిలీప మహారాజు ఆ యొక్క వశిష్ఠ మహామునిని ప్రశ్నించగా, అప్పుడు రాజా, వివాహములు ఎన్ని విధములో వాటిని వివరముగా చెప్తాను, సావధాన చిత్తుడివై వినవయ్యా అని చెప్తూ ఉన్నాడు. దానిలో మొట్టమొదటిది, బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయి వివాహమునకు బ్రాహ్మము అని పేరు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి, దైవము. యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. అంటే యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు భార్య ఉంటేనే యజ్ఞం చేయగలము. అటువంటి వివాహమునకు దైవము అని పేరట. మరి 3వ వివాహము ఆర్షము. పెండ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురినిచ్చి పెండ్లి చేసిన దానిని ఆర్షము అని అందురు. అనగా మనకి ఆ అమ్మాయి వాళ్ళే పెండ్లి కుమారునికి ఇస్తున్నారు వరకట్నం. ఇప్పుడు మనం ఇచ్చే విధంగా కొంతకాలం నుంచి జరుగుతూ ఉంది, ఇప్పుడు కొన్ని జరగట్లేదు అట్లా. అలా పెండ్లి కుమారునికే 2 గోవులు ఇస్తారట. ఇచ్చి పెళ్లి కూతురు తరపు వాళ్ళు అప్పుడు అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తే దాన్ని ఆర్షము అంటారు. మరి 4వ పద్ధతి ప్రాజాపత్యము. అనగా ధర్మము కోసం దంపతులు కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు. అంటే ఒక ధర్మం కోసం ఇద్దరు కలిసి జీవించడం,
అనేది వివాహము ప్రాజాపత్యము అనేది ఇక్కడ వివరిస్తూ చెప్తున్నారు. తర్వాత 5వది అసురము, అనగా డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడాన్ని అసుర అని అంటారట. అంటే డబ్బు తీసుకొని కన్యనివ్వడం, అంటే ఆ ఆడపిల్ల వాళ్ళే డబ్బు తీసుకొని వారికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయటాన్ని అసుర అంటారు. ఆ పేరులోనే ఉంది అసుర అంటే దాని అర్థము. అంత మంచి భావన కాదు కదా. మరి 6వ వివాహము గాధర్వము, అంటే ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహం అని అంటారు. అది ముందు నుంచి మన యొక్క జరుగుతూనే ఉంది కదండి గాంధర్వ వివాహము. మరి మొట్టమొదట మన యొక్క పరమశివుడే మొట్టమొదటి వివాహము గాంధర్వ వివాహము. ఆ తర్వాత 7వది రాక్షసము, అంటే వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహం అని పేరు. ఇది నిజంగానే రాక్షసమైనటువంటి పద్ధతి. తరువాత పైశాచిక వివాహం అని ఒకటి ఉంటుందట. అదేమిటంటే 8వది మోసగించి మాయమాటలు చెప్పి నమ్మించి పెండ్లి చేసుకొనటాన్ని పైశాచికమని పేరట. అంటే అన్నీ అబద్ధాలు చెప్పటం, మోసం చేసి లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చెప్పి చేసుకోవటాన్ని పైశాచిక వివాహం అని అంటారట. మరి ఈ 8 రకములు వివాహ సంబంధమైన పేర్లు కనుక వాటి ధర్మములు తెలియపరచెదను ఆలకింపుడు అని 8 రకాల వివాహాలు చెప్పారు ఆయన. వాటి ధర్మాలు కూడా చెప్తున్నారు, అంటే గృహస్థాశ్రమ లక్షణములు చెప్తున్నారు. మంచి నడవడికతో ఇహము పరము సాధించాలంటే ఈ గృహస్థాశ్రమం ఒక్కటే సరి అయిన మార్గము. అంటే ఇహంలోనూ సంతోషంగా పుణ్యం సంపాదించుకొనుటకు ఆ పరము ఉండాలి అంటే గృహస్థాశ్రమం చాలా అతి ముఖ్యమైనటువంటిది అని చెప్తూ ఉన్నారు. మరి భార్యాభర్త అనుకూలంగా నడుచుకుంటూ ఉన్నంతలో తృప్తి చెందటం, దైవభక్తితో ఉండటం, మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను సత్కరించటం, ఇటువంటి మంచి గుణములతో నడుచుకునేవారు సరి అయిన గృహస్థులు అనబడతారు. అంటే మనకి చెప్పే విధంగానే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవి ఈ 4 అనుకుంటాం కదండి. ఇవి మనం సందర్భానుసారం వాడుతూ ఉంటాము. ఆ విధంగా ఇక్కడ అతిథికి కూడా సరి అయిన స్థానాన్ని ఇచ్చారు మన యొక్క హిందూ సాంప్రదాయంలో. వారిని కూడా గౌరవించాలి, ముఖ్యంగా అతిథిని గౌరవించాలి అని చెప్తూ ఉన్నారు. మరి అట్లా సద్గుణంతో నడుచుకుంటూ ఉన్నవారిని సరి అయిన గృహస్థుడు అనబడతారు అని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా నోములు నోచుకోవడం, మరి వ్రతములు చేయటం, సత్యనారాయణ వ్రతం, ఇటువంటి వ్రతములు చేయటం, పర్వదినములలో ఉపవాసములుండి, అంటే మనం గత మాసంలో కార్తీక మాసం ఆ యొక్క పరమశివుణ్ణి ఆరాధించాం. మరి అక్కడ ఉపవాసం ఉంటూ కార్తీక మాసంలో దీపములు పెట్టుకుంటూ దీపారాధన చేస్తూ ఉంటూ ఈ మాఘమాసమున, ఈ పవిత్రమైనటువంటి మాఘమాసమందు కూడా నదీ స్నానం చేసి మరి ఆ శివకేశవులను స్మరించుట, అన్ని పుణ్యకార్యములను ఆచరించుట, దాన ధర్మములు చేయటం, పెద్దవారిని గౌరవించటం, ఇవన్నీ కూడా మానవులకి తేజస్సునిస్తాయటండి. ఇట్లా మంచి పనులు చేయటం ద్వారా మనిషికి ఒక తేజస్సు వస్తుందట. ఒక భావన, ఏదైనా ఒక పాజిటివ్ సెన్స్ అనేది ఒక తేజస్సు వస్తుంది. నెగిటివ్ సెన్స్ అనేది మనకి ఒక రాక్షసత్వంగా ఉండి ముఖము కూడా ఒక క్రూరత్వంతో ఉండి ఉంటుంది. అందుకే మంచిని పెంచును, చెడునే పెంచును. ఈ విధంగా మంచి మనశ్శాంతినిస్తే చెడు దుష్టకార్యాలు పాపాన్నిస్తాయి. చీకటి ఆవరించబడుతుంది, మన జీవితాల చుట్టూ చీకటి అల్లుకొని అది పాప మార్గంలో మనం ప్రయాణించేట్లు చేస్తుంది చెడు మార్గము.
ఈ దానాలు, ధర్మాలు, పూజలు, ఉపవాసములు, వ్రతములు, నోములు ఇవన్నీ కూడా మనకి వెలుగు వైపుకి నడిపించబడతాయి. వెలుగు మార్గంలోకి తీసుకువెళ్ళబడి మన ముఖము బ్రహ్మ తేజస్సుతో మనం గృహస్థులమైనా కానీ తేజోవంతంగా మన ముఖం ప్రకాశించడం, ఆ విధంగా భగవంతుని యొక్క కృపకు పాత్రులవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయట. ఈ విధంగా ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు ఆ భగవంతుని స్మరించుకొని కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి ఆ ప్రేమతో భక్తితో ఆ భగవంతుని పూజిస్తే కార్తీక మాసమందు, మాఘమాసమందు మరియు వైశాఖ మాసమందు మన శక్తి కొలది దాన ధర్మములు చేస్తే కనుక గొప్ప ఫలములు కలుగుతాయటండి. కనుక ప్రతి మనిషి కూడా ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలెనని చెప్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కథలో చివరిగా గృహస్థు ధర్మంలో స్త్రీకి కూడా కొన్ని అతి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఆ వశిష్ఠుల వారు తెలియచేశారు. అవి ఏమంటే పతివ్రత లక్షణములు. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలము పొందలేకపోవచ్చున్నాడు. అలాగే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించాలట. తన భర్త యొక్క మంచి గుణములను స్వీకరించవలయును కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అంటే భర్తలో మంచి గుణాలు చూసి మనం ఇష్టపడాలి, అలాగే అందాన్ని ఆకారాన్ని చూసి కాదు అని పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్త్రీ ఎట్లా అయితే భర్త యొక్క మనస్సును చూసి మంచి మనసును చూసి ఏ విధంగా ఆరాధించాలో అదేవిధంగా పురుషుడు కూడా స్త్రీ యొక్క అందమునే కాకుండా ఆమె యొక్క సుగుణాలను చూసి ప్రేమతో ఆదరించవలనని మన యొక్క ఋషులు తెలియచేసి ఉన్నారు. మన యొక్క గ్రంథాలలో, పురాణాలలో, పురాణ కథల్లో మనకి తెలియచేసి ఉన్నారు. ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో ఉన్న ఎడల ఆ సంసారము ఎంతో అందముగా ఉండి సంఘంలో పేరు ప్రతిష్టలు, తద్వారా మనశ్శాంతి, పిల్లల యొక్క జీవితంలో పురోగతి ఏర్పడుతుంది. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో అదేవిధంగా అత్తమామల సేవ, అతిథి సేవలందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగుతుంది. అంటే ఒక ఉత్తమ స్త్రీ తన భర్తని ఏ విధంగా ప్రేమతో అభిమానంతో మసలుకుంటుందో ఒక్క భర్తనే కాకుండా అత్తమామలను కూడా గౌరవిస్తూ అతిథులని కూడా అత్తమామలనే కాకుండా వచ్చిన అతిథులను కూడా గౌరవిస్తూ వారి యందు భక్తి శ్రద్ధలతో ఉన్న ఎడల అటువంటి స్త్రీకి సద్గతులు కలుగుతాయి, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అని తెలియచేస్తూ ఉన్నారు. మరి భార్య ఎలా ఉండాలట? భర్త ఆలోచనల యందు మంచి సలహాలని ఇచ్చే మంత్రి వలె ఉండాలట. అదేవిధంగా పని పాటల యందు సేవకురాలి వలె నడుచుకోవాలట. మరి భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో అదేవిధంగా భర్తకు భోజనం వడ్డించవలెనని, అలాగే శయన మందిరమున వేశ్యవలే భర్తకు ఆనందం కలుగు చేయాలని, రూపంలో లక్ష్మిని పోలి ఉండాలని, ఓర్పు వహించటలో భూదేవిని పోలి ఉండాలని, ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును అని శ్రీ వశిష్ఠుల వారు తెలియచెప్పినారు. అదేవిధంగా స్త్రీకి ఇంకొంత సౌలభ్యం కూడా కలుగు చేసినారు మన పురాణ ఇతిహాసాలలో. స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఏ పనిని చేయరాదు, అతిగా మాటలాడకూడదు, ఎవరినీ ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. 4వ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీరు పోసుకుని శుభ్రమైన దుస్తులు ధరించి భర్త పాదములకు నమస్కరించి ఆ సూర్యభగవానునకు నమస్కరించి
ఆ తరువాత తమ ఇష్టదేవతలను పూజింపవలేను. ఎటువంటి సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణము కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచూ ఉండెను. గృహస్థాశ్రమను ఆచరిస్తూ ఉన్నాడట. ఈ విధంగా మనకు ఈ యొక్క కథను తెలియచేసి ఉన్నారు. మరి తరువాత మిగతా కథని మృకండుని జననము, అది కూడా మనం రేపటి రోజున ఆ యొక్క కథని తెలియచేసుకుంటూ మనం పఠిస్తూ ఈ మాఘమాసమున ఈ పురాణ శ్రవణము ఎంతో పుణ్యప్రదమైనదని మనకి ఋషులు తెలియచేసి ఉన్నారు కనుక వారిని గౌరవిస్తూ మనం పురాణ పఠనాన్ని, పురాణ శ్రవణాన్ని, ఆ భగవంతుని నామాన్ని స్మరిస్తూ మనం ఈ రోజుకి సెలవు తీసుకుందాం. రేపటి రోజున మరుసటి యొక్క కథను, ఆ పురాణంలో ఉండేటటువంటి కథను, ఆ శ్రీ మహావిష్ణువుని, ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ రేపటి రోజు కథను మొదలు పెడదాం. ఆత్మబంధువులకు నమస్కారములు.